డైలీ టేస్ట్ ది డైలీ. సంక్రాంతి పండుగకు నగర ప్రజలు పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే జనాలతో విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వాహనాల రద్దీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పంతంగి టోల్ ప్లాజాల వద్ద తెల్లవారుజాము నుండి ఒక్కసారిగా ఎక్కువ వాహనాలు రావడంతో 3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూత్లకు గాను విజయవాడ వైపు ప్రయాణించే వాహనాల కోసం 11 టోల్ బూత్లను అధికారులు తెలిచారు. కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద 6 బూత్లను విజయవాడ వైపు తెరిచిన అధికారులు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ప్లాజా సిబ్బంది హ్యాండ్ స్కానర్ల సహాయంతో వేగంగా టోల్ వసూలు చేస్తూ వాహనాలను పంపించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇంకా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. నిన్న కొద్దిగా వాహనాల తాకిడి తక్కువైనప్పటికీ ఈ రోజు తెల్లవారుజాము నుండే వాహనాలు భారీగా రావడంతో ఏదైతే చౌటుప్పల్ సమీపంలో ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం దాదాపుగా 3 కిలోమీటర్ల మేర వాహనాల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఏదైతే టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ స్కానింగ్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఒక్కొక్క వాహనానికి సంబంధించి ఫాస్టాగ్ టోల్ బూత్ ను దాటేందుకు దాదాపుగా 3 నుంచి 5 సెకండ్ల వరకు సమయం పడుతుండటంతో ఒక్కసారిగా వందల సంఖ్యలో వచ్చినటువంటి వాహనాలతోటి టోల్ ప్లాజా వద్ద మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది ఏదైతే వాహనాలకు సంబంధించినటువంటి ఫాస్టాగ్ స్కానింగ్ కోసం హ్యాండ్ స్కానర్లను వినియోగిస్తున్నారు. ఎక్కువ ఏదైతే బూత్ వద్ద టోల్ బూత్ వద్ద సమయం 5 సెకండ్లు తీసుకుంటున్న నేపథ్యంలో హ్యాండ్ స్కానర్లతోటి బారులు తీరినటువంటి వాహనాల వద్దకే వెళ్లి హ్యాండ్ స్కానర్ల ద్వారా ఫాస్టాగ్ ను స్కానింగ్ చేసుకుంటూ వాహనాలను వెళ్లే విధంగా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 5 రోజులుగా కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ ఏపీ వైపు కూడా దాదాపుగా 6.5 లక్షల వాహనాలు వెళ్లినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. టోల్ ప్లాజాకు సంబంధించి ఆ వాహనాలు 6.5 లక్షల వాహనాలు వెళ్లినట్టుగా లెక్కలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ప్రతిష్టాత్మకంగా చేసుకునేటువంటి సంక్రాంతి పండుగను సొంత గ్రామాల్లో జరుపుకోవడానికి పట్టణాన్ని వీడి పల్లెలకు వెళ్తున్న సిచ్యువేషన్ తోటి అది కూడా ఎక్కువగా గతంలో ఏదైతే ఆర్టీసీ బస్సులు కావచ్చు ట్రైన్లలో వెళ్లేవారు, కానీ ఇప్పుడు ఎక్కువగా సొంత వాహనాలు వెళ్తుండడం తోటి ఈ రహదారిపై కూడా వాహనాల రద్దీ అయితే ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. శుక్రవారం నుంచి అంటే ఈ నెల 10 నుంచి సెలవులు స్కూళ్లకి అలాగే కాలేజీలకి సెలవులు ప్రకటించడం జరిగింది. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైనటువంటి ఈ వాహనాల రద్దీ ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. రేపు ఎల్లుండి 3 రోజుల పాటు రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు కూడా సొంత గ్రామాలకు వెళ్తుండడం అయినప్పటికీ ముందస్తుగానే సెలవులు స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించడం తోటి కొంతమంది శుక్రవారం సాయంత్రం నుంచే తమ గ్రామాలకు బయలుదేరడం జరిగింది. హైదరాబాద్ నుంచి వాహనాల్లో వెళ్తున్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత అయితే ఇబ్బంది పరిస్థితి అయితే ఫేస్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే చౌటుప్పల్ వద్ద ధర్మోజిగూడెం వద్ద కొంత రోడ్డు వర్క్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొంతమేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో అక్కడ పోలీసులు వాహనాల డైవర్షన్ చేయడంతో కొంత ఊరటను ఇచ్చిందని చెప్పవచ్చు. ఇటు టోల్ ప్లాజా వద్ద మాత్రం ఏదైతే 16 పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూతులు ఉంటాయో అందులో ఎక్కువ వాహనాలు విజయవాడ వైపు వస్తుండడంతో 11 బూతులను విజయవాడ వైపు తెరిచారు. దీంతో వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా చేసినప్పటికీ వందలు వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ఏర్పడడం జరిగింది. అయితే హ్యాండ్ స్కానర్లతో చేస్తున్నప్పటికీ ఎక్కువ వాహనాలు రావడంతో కొంత పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం ఈ రోజు కూడా తెల్లవారుజాము నుంచి ఏదైతే దాదాపుగా 20 నుంచి 30 వేల వాహనాలు వచ్చినట్టుగా కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ వాహనాల తాకిడి ఇంకా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందనేది కూడా టోల్ అధికారులు కావచ్చు ఇటు పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇదే హైవేపై ఇటు
చిట్యాల కావచ్చు, పెదకాపర్తి ఈ రెండు ప్రాంతాల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కేవలం సర్వీస్ రోడ్లు మాత్రమే ఉండడం, వాహనాలు ఒక్కసారిగా వస్తున్న నేపథ్యంలో అటు పెద్దకాపర్తి వద్ద కూడా దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో చిట్యాల పోలీసులు ట్రాఫిక్ ని నియంత్రించే విధంగా కూడా వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇటు నార్కట్పల్లి వద్దకు వచ్చిన తర్వాత ఏపీ వైపు వెళ్లేటువంటి కొన్ని వాహనాలను ఏదైతే గుంటూరు వైపు కావచ్చు, ఒంగోలు నెల్లూరు వైపు వెళ్లేటువంటి వాహనాలు డైవర్ట్ చేసి నార్కట్పల్లి అద్దంకి రహదారిపై కూడా వెళ్లే విధంగా చేయడం, ఇటు ఏదైతే వైజాగ్ కావచ్చు, రాజమండ్రి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వెళ్లేటువంటి వాహనదారులను నకరికల్ వద్ద 365 BB జాతీయ రహదారిపై దారి మళ్లించడం, ఆ వాహనాలు అరవపల్లి, మర్రిపేట బంగ్లా, ఖమ్మం వరకు వెళ్లే విధంగా కూడా నేషనల్ హైవే ఉంటుంది కాబట్టి ఆ రోడ్డు గుండా ట్రాఫిక్ డైవర్షన్, అటు సూర్యాపేట వద్ద టేక్మెట్ల వద్ద నుంచి ఏదైతే ఖమ్మం సూర్యాపేట హైవే ఏదైతే ఉందో ఆ హైవే పై కూడా కాకినాడ కావచ్చు, ఏలూరు మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వెళ్లేటువంటి జనాలను వాహనాల మళ్లింపు చేపట్టడం తోటి సూర్యాపేట నుంచి విజయవాడ వరకు మాత్రం కొంత ట్రాఫిక్ ముందస్తుగానే ఇక్కడ డైవర్ట్ కావడం, ఆ రోడ్ లో కొంత తగ్గిందని మాత్రం చెప్పవచ్చు. ఇటు ప్రస్తుతం ఏదైతే 5 రోజులుగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నటువంటి వాహనాలు దాదాపుగా 6.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఇప్పటికే ఆంధ్ర ప్రాంతం వైపు వెళ్లినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ రోజు దాదాపుగా 1,00,000 వాహనాల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఐటీ కంపెనీలకు సంబంధించి నిన్నటి వరకు కూడా వర్కింగ్ డే ఉండడం, నిన్నటి వరకు సెలవులు ఇవ్వకపోవడం తోటి ఈ రోజు ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రైవేటు ఎంప్లాయీస్ కావచ్చు, ఈ రోజు నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు వెళ్తుంటారు కాబట్టి ఈ రోజు కూడా భారీగానే వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉందనేది కూడా టోల్ అధికారులు కావచ్చు, టోల్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా యూటర్నులు ఉన్న చోట కావచ్చు, డైవర్షన్ రోడ్లు ఉన్న వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తానికి అయితే సంక్రాంతి పండగ రద్దీ మాత్రం వాహనాల రద్దీ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. 1,00,000 వాహనాలకు పైగా వచ్చే అవకాశం ఉందనేది కూడా అంచనా వేస్తున్నారు. గత ఏడాది దాదాపుగా 9 లక్షల వాహనాలు వెళ్లినట్టుగా కూడా చెప్తున్న సిచ్యువేషన్ లో ఈసారి కూడా అంతకు మించి వాహనాలు వెళ్లే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేయడం, పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం, ఇటు 3 జిల్లాల పరిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాలకు సంబంధించి నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరించి ఉంటుంది కాబట్టి 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు ఎప్పటికప్పుడు అదనపు పోలీస్ సిబ్బందిని కూడా నియమించి ఎక్కడ కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మాత్రం సక్సెస్ సాధించారనేది మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎక్కువగా ఈ భారీ ఒక్కసారిగా వాహనాలు వచ్చిన నేపథ్యంలో వాహనాల రోడ్డు ప్రమాదానికి గురై యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉండేది కాబట్టి ఇప్పుడు మాత్రం రోడ్డు వెడల్పు కావడం, నేషనల్ హైవేగా మారడం తో పాటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం, వాహనాల వేగ నియంత్రణ కూడా చేస్తూ ఎప్పటికప్పుడు వారికి సూచనలు ఇస్తూ వాహనదారులకి సాఫీగా తమ సొంత గ్రామాలకు వెళ్లి పండుగ జరుపుకునే విధంగా కూడా చెప్తుండడంతో కొంత అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక్క జాతీయ రహదారిపై ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకపోవడం పట్ల కూడా పోలీస్ శాఖ మాత్రం కొంత సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇంకా కూడా సంక్రాంతి పండుగ వాహనాల రద్దీ అయితే ఇంకా కూడా కొనసాగుతుందని మాత్రం చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే వాహనాల కొంత ట్రాఫిక్ జామ్ ని నియంత్రించడంతో టోల్ ప్లాజా వద్ద మాత్రం వాహనాలు సాఫీగా వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.